పూజ్యనీయులైన గురువర్యులకు, మఠకన్యకలకు, దివ్యవాణి ప్రేక్షకులకు నా హృదయపూర్వక శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాను. నా పేరు సిస్టర్ మరియా మన్మథ. మా ఇంటి పేరు బోడిగడ్ల. నా తల్లి తండ్రుల పేర్లు బోడిగడ్ల నాగయ్య గారు, థామస్, బోడిగడ్ల వజ్రమ్మ గారు, అల్ఫోన్సమ్మ. మరియు నాకు 2 అన్నయ్యలు, 2 అక్కలు ఉన్నారు. మా అన్నయ్యల పేర్లు సుబ్బారావు గారు, నాగరాజు గారు, సౌధామణి గారు, భానుమతి గారు. నేను అందరికంటే చిన్నమ్మాయిని. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. నా జన్మకు చాలా కారణము ఉంది అని ఆ దేవాది దేవుడు నిరూపించారు. నేను నా తల్లి గర్భంలో పడినప్పుడే మా కుటుంబ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి మా అమ్మగారి కలలో కనిపించి తన పేరు పెట్టాలని చెప్పి అడిగినప్పుడు మా అమ్మగారు అందుకు అంగీకరించలేదు. అయితే ఆమె కలలో ప్రతిసారి ఆబోతు రూపంలో వచ్చి ఆమెను తరిమి కొడుతూ ఉండేవారట. అయినా కూడా మా అమ్మగారు కళని కలగానే విడిచిపెడుతూ నేను జన్మించిన తరువాత కూడా నాకు పేరు పెట్టకుండా ఒక 6 నెలలు అలాగే ఉంచేశారు. అయితే పేరు పెట్టలేదని చెప్పి మా కుటుంబ ఆరాధ్య దైవం నేను పాలు తాగకుండేటట్లు, జ్వరంతోటి కళ్ళు బాగా వాపులొచ్చి చూడకుండా ఉండేటట్టు చేశారు. ఆమె మొండితనంగా పేరు పెట్టకుండా, ఎందుకంటే మా అన్నయ్యలకు, అక్కలకు దేవుళ్ళ పేర్లే పెట్టారు, అందుకని నాకు ఒక మోడర్న్ పేరు పెట్టాలి అని చెప్పి ఆమె పేరు పెట్టకుండా ఉన్నారు. అయితే చివరికి సరే నేను వెంకటేశ్వర స్వామి పేరు పెట్టను, కానీ ఆయన విష్ణు రూపంలో ఉన్నప్పుడు తన కుమారుడు మన్మధుడు ఆయన పేరు పెడతానని చెప్పి నాకు మన్మథ అని పేరు పెట్టారు. అయినా కూడా తన కళలు అలాగే వస్తూ ఉన్నాయి. తను ఇబ్బందులకు గురి అవుతూనే ఉన్నారు. నాకు జ్వరం కూడా తగ్గలేదు. అప్పుడు మరలా ఆమె బ్రాహ్మణ్ణి కలిసి ఏం చేయాలని ఆలోచించగా వెంకట అని ఆ పేరుకి యాడ్ చేయమ్మా అని చెప్పినప్పుడు మా అమ్మగారు వెంకట మన్మథ అని పేరు పెట్టారు. అప్పటి నుండి నాకు జ్వరం తగ్గింది, పాలు త్రాగడం ప్రారంభించాను. మరలా నా కళ్ళు వాపులు కూడా తగ్గిపోయాయి. మరలా యథాతిథిగా నేను ఆరోగ్యమైన బిడ్డగా జీవిస్తూ ఉన్నాను. ఇది ఇలా ఉండగా నేను చిన్ననాటి నుండి కూడా నా పేరు మిస్సమ్మ మిస్సమ్మ అంటూ ఎగతాళిగా మా తాతయ్యలు, మామయ్యలు, బావలు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నప్పుడు నేను ఎప్పుడు కూడా నేను మిస్సమ్మని అవుతాను అని మారం పెట్టేదాన్ని. మిస్సమ్మ అంటే నాకేమీ తెలియదు, కానీ ఏదో ఒక తెల్ల వస్త్రాలు ధరించి ఉండడాన్ని చూసి అలా మిస్సమ్మని అవుతానని చెప్పి నేను మారం పెడుతూ ఉండేదాన్ని. నేను 5వ తరగతి వరకు మా గ్రామంలోనే మా ఇంటి దగ్గర ఉన్న ఆర్సిఎం స్కూల్లో చదివాను. ఎందుకంటే మా గ్రామంలో 3 స్కూల్స్ ఉన్నాయి, 2 దూరంగా ఉంటాయి. ఒకటి మా ఇంటికి దగ్గరలో ఉన్నది ఆర్సిఎం స్కూల్. నా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడే జాయిన్ అయ్యారు. దగ్గరలో ఉంటుందని చెప్పి మా అమ్మ నాన్నగారు నన్ను అక్కడ జాయిన్ చేయడం జరిగింది. అయితే ప్రతి ఆదివారము నా ఫ్రెండ్స్ అందరూ చర్చ్కి వెళ్తూ ఉండేవారు. దాన్ని చూసి నేను కూడా వెళ్ళాలని చెప్పి ఆశతో ఉండి మా అమ్మగారికి, నాన్నగారికి, ఇంట్లో వారికి ఎవ్వరికీ తెలియకుండా నేను చర్చ్కి వెళ్ళేదాన్ని. ఒక్కొక్కసారి ఏదైనా ప్రోగ్రాం ఉంది, స్పెషల్ ప్రోగ్రాం ఉంది, వెళ్ళాలి అనుకుంటే నేను ఒక ట్రిక్ ప్లే చేసేదాన్ని.
అది ఏంటంటే మాకు 4 రూమ్స్ ఉన్నాయి. 4 రూముల్లో ఒక రూమ్ వచ్చి దేవుడికి అంకితం చేసిన గది. ఆ గదిలో దేవుడు ఫోటోలన్నీ కూడా ఉంటాయి. మా అమ్మగారు ప్రతిరోజు ఉదయం పూజ చేస్తూ ఉండేవారు. నేను ఆ గది తుడిచి ఫోటోలన్నీ తుడిచి హారతికి రెడీ చేసి బయటికి వెళ్ళి ఫ్లవర్స్ కలెక్ట్ చేసుకుని వచ్చి మా అమ్మగారికి ఇచ్చేదాన్ని. దీంతో మా అమ్మగారిని పర్మిషన్ అడిగినప్పుడు ఆమె కాదనకుండా నాకు పర్మిషన్ ఇచ్చేవారు. సో ఆమెకు కావలసినవన్నీ సహాయం చేసి నేను పర్మిషన్ తీసుకొని చర్చికి వెళ్ళేదాన్ని. అలా నేను పరలోక జపం, మంగళవార్త జపం, స్లీవ్ గుర్తు వేయడం నేర్చుకున్నాను. 5వ తరగతి అయిన తరువాత నేను అప్పర్ ప్రైమరీ స్కూల్కి వెళ్ళాను. అక్కడ నుండి 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు నల్లజర్ల జెడ్పిహెచ్ స్కూల్లో చదివాను. 8వ తరగతి జాయిన్ అయినప్పుడు మా పెదనాన్నగారి ఇంట్లోకి ఒక క్రైస్తవ నవదంపతులు అద్దెకు వచ్చారు. వారు ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేసేవారు. అయితే వారి మిస్సెస్ ఇంటి దగ్గరే ఉండడం, ఆమె ఎక్కువ పాటలు ప్రార్థనలు చేయడం నేను చూసేదాన్ని. పాటలు పాడటం అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకని ఆ సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను పాటలు నేర్చుకోవడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం నేర్చుకుంటూ ఆమె ఎక్కడికైతే వెళ్ళేవారో అక్కడికి నేను కూడా వెళ్ళేదాన్ని. వేరు వేరు సంఘాలకి ఆ సిస్టర్ గారు ప్రార్థనకి వెళ్ళేవారు. సో ఆమెతో పాటు నేను కూడా ప్రార్థనలకు వెళ్ళి ఎక్కువ కోరికతోటి నేను ప్రార్థనలో పాల్గొవాలి, నేను కూడా ప్రార్థన చేయాలి అన్న కోరికతో ఉండేదాన్ని. 10వ తరగతి వచ్చేసరికి నల్లచెర్ల మిషనరీ సిస్టర్స్ ఆఫ్ మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్ అన్న పేరుతో ఉన్న సిస్టర్స్ అక్కడికి వచ్చి క్రొత్తగా కాన్వెంట్ ఓపెన్ చేశారు. సో వీరి ముఖ్య పని ఏంటి అంటే గ్రామాలకు వెళ్ళి ప్రతి ఇంటిని సందర్శించి బాగోగులు తెలుసుకొని వాళ్లకు ప్రార్థనలు చేసి చిన్నపిల్లలకి మహిళలకి ఈ ప్రత్యేకంగా ఎలాగ ఉండాలి, పరిశుభ్రత గురించి, హైజీన్ గురించి, అదేవిధంగా ఏ రకాలు వ్యాధులు రాకుండా ఉండాలి అని చెప్పి అనేక విధాలుగా వారు శిక్షణ ఇస్తూ ఉండేవారు. వీరిని చూసి నాకు చాలా కోరిక కలిగింది, నేను ఇలా ఒక సిస్టర్ అయితే బాగుండు. అయితే చిన్నప్పటి నుండి ఆ మిస్సమ్మ అన్న కోరిక నాలో నుండి పోలేదు. సో 10వ తరగతి చదువుతూ ఉండగా నేను సిస్టర్స్ దగ్గరికి వెళ్ళి అడిగాను, సిస్టర్స్ నేను మీలాగా అవ్వాలని నాకు కోరిక ఉంది, నన్ను మీలో జాయిన్ చేసుకుంటారా అని అడిగాను. కానీ సిస్టర్స్ ముందుకు రాలేదు. అలా నేను చాలాసార్లు వెళ్ళాను. ప్రత్యేకంగా నాకు ఒక క్రైస్తవ ఫ్రెండ్ ఉంది, ఆర్సిఎం సహోదరి, ఆమె పేరు ఆకుమూరి అన్నమ్మ. ఆమెతో కలిసి నేను సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ వెళ్ళి సిస్టర్ ఈమె కూడా సిస్టర్ అవుతానంటుంది, నన్ను కూడా ఈమెని కూడా తీసుకోండి అని అన్నప్పుడు వారు ఆ అమ్మాయికి పర్మిషన్ ఇచ్చారు కానీ నాకు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే నేను ప్రతిసారి ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడికి నేను వెళ్ళేదాన్ని. మా తల్లిదండ్రులకి తెలియకుండానే వెళ్ళేదాన్ని. వెళ్ళి ప్రతిసారి కూడా వారిని ఇబ్బంది పెడుతూ ఉండేదాన్ని. నేను సిస్టర్ అవుతానండి, నేను సిస్టర్ అవుతానండి, దయచేసి నన్ను సిస్టర్గా తీసుకోండి అండి. అయితే వారు నన్ను పరీక్ష పెట్టడానికి, ఈ అమ్మాయి ఇప్పుడు ఇలాగంటుంది, తర్వాత ఏదన్నా వస్తే ప్రాబ్లం వస్తుంది కదా, హైందవ కుటుంబం నుండి కదా అని చెప్పి వారు నన్ను ఎక్కువగా వెనక్కి పెట్టేవారు. అయితే వారు చెప్పింది ఏంటంటే ఇంటర్మీడియట్ చదివి రమ్మా అని చెప్పారు. అప్పటి వరకు నేను తల్లిదండ్రులను ఎప్పుడు కూడా విడిచిపెట్టి ఉండలేదు. సో ఒక డిసిషన్ తీసుకున్నాను, నేను దూరంగా వెళ్ళి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని ఎలా దూరంగా ఉండాలి తల్లిదండ్రులకి అది నేను ఇప్పుడే అనుభవిస్తానని చెప్పి నిర్ణయం తీసుకుని 10th పాస్ అయిన తర్వాత భీమవరం గొల్లు వెంకన్న మహిళా కళాశాలలో జాయిన్ అయ్యి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని మరలా సిస్టర్స్ దగ్గరికి వెళ్ళాను.
వెళ్ళి నేను అడిగాను, సిస్టర్స్ నేను సిస్టర్ అవుతానండి, తీసుకోండి మీలోకి అని అడిగాను. అప్పుడు వారు అనుకున్నారు, ఈ అమ్మాయిలో ఏదో దేవుని పిలుపు ఉన్నది అని అనుకుని వారు విచారణకర్త జాన్ వేటికన్నల్కి విన్నవించారు. ఆయన కూడా కొంచెం నన్ను వెనుకంజ వేసేటట్లు చేశారు ఫస్ట్లో. కానీ మరలా నా పట్టుదల విడలేదు కాబట్టి చివరికి వారు ముగ్గురు, సిస్టర్ అల్మా జోసెఫ్, ఫాదర్ వేటికన్నల్, సిస్టర్ సూజన్నా సంగ్మా, వీరు ముగ్గురు కలిసి ఏకమయ్యి సరే ఈ అమ్మాయిని మనము ఎక్కడైతే కాన్వెంట్ ఉందో అక్కడికి పంపించుదాము అని చెప్పి వారు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఈ సభ క్రొత్తగా ఉత్తర భారతదేశం నుండి వచ్చిన సభ, వీరిలో ఎవ్వరూ తెలుగు సిస్టర్స్ లేరు. సో అందుకని తర్వాత నేను ఒక హైందవ కుటుంబం నుండి కూడా రావడం, ఇవన్నీ చాలా ఇబ్బందులుగా వాళ్ళకు తోసాయి. అప్పుడు వారు ఆలోచించింది ఏంటంటే, ఈ మిషనరీ సిస్టర్స్ ఆఫ్ మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్ మదర్ జనరల్ మదర్ రోజ్ తప్ప, మేరీ రోజ్ తప్ప, ఆమె కూడా ఒక నేపాలీ బ్రాహ్మణ్ కుటుంబం నుండి వచ్చి ఆమె తనను తాను మలుచుకొని సిస్టర్ అయి తరువాత సుపీరియర్ జనరల్ స్థాయికి వచ్చారు. కాబట్టి ఈమెను పర్మిషన్ అడిగి మీకు తెలియచేస్తామని చెప్పి వారు మదర్ రోజ్ని సంప్రదించి నాకు పర్మిషన్ ఇప్పించారు. అప్పుడు నేను మా తల్లిదండ్రులకి నా నిర్ణయం విన్నవించడం జరిగింది. అప్పటి వరకు నేను వాళ్ళతోటి చెప్పలేదు నేనేం చేయాలి, ఎలాగుండాలి అని. నాలో నేను మాత్రమే కుమిలిపోతూ ఒక విధంగా చాలా బాధతోటి ఎలాగా నా తల్లిదండ్రులకి చెప్పాలి, ఎలా నా అన్నయ్యలకు చెప్పాలి, ఎలా అక్కలకు చెప్పాలి, ఇప్పటి వరకు నేను వీరితో ఉన్నాను కదా, నాకు పర్మిషన్ ఇస్తారా లేదా అని చెప్పి చాలా సతమతం అయ్యేదాన్ని. నిద్ర ఉండేది కాదు, రాత్రులు చాలా అందరూ నిద్రపోతూ ఉంటే నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని. చివరికి నా నిర్ణయము నా కుటుంబంలో చెప్పాను. చివరికి నా నిర్ణయము నా కుటుంబంలో చెప్పాను. అది వాళ్ళందరికీ పెద్ద షాక్ అయింది. ఎందుకంటే ఎప్పుడు విని కనినది లేదు. ఒక హిందూ కుటుంబంలో పుట్టావు, తర్వాత నాన్నగారు చూస్తే లీడర్గా ఉంటున్నారు, తర్వాత ఎంతమంది వచ్చిన వారికి సమాధానం చెబుతూ లేక తగవులు తీరుస్తూ ఉండే ఈ ఆదర్శమైన కుటుంబం నుండి నువ్వు బయటికి వెళ్తే మేమేం జవాబు చెప్పాలి అని చెప్పి వాళ్ళు చాలా బాధపడ్డారు, చాలా ఫ్యూరియస్ అయ్యారు. అంతేకాదు బంధువులు కూడా నాకు చాలా వ్యతిరేకంగా ఉన్నారు, కుటుంబం అంతా కూడా వ్యతిరేకంగా తయారయ్యారు. కానీ నేను పట్టు విడిచిపెట్టలేదు, నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. నేను సిస్టర్ అవుతాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వారితో వాదిస్తూ ఉన్నాను. నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే, నువ్వు ఎంతవరకైనా చదువుకో, నువ్వు పెళ్లి చేసుకుండా ఉండు, నువ్వేం అవ్వాలి అనుకుంటున్నావు అదవ్వు, కానీ సిస్టర్ మాత్రం అవ్వద్దు అని చెప్పారు. ఇంకా నేను వాళ్ళని ఎలా ఒప్పించాలో నాకు తెలియలేదు. సో నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. మీరు నన్నుగా చూడాలి, బ్రతికి ఉండి చూడాలి అంటే నన్ను సిస్టర్ అవ్వడానికి అలౌ చేయండి, లేదు అంటే మీ ఇష్టం అని చెప్పి వారిని థ్రెటన్ చేశాను. దాంతో ఇంకా వాళ్ళందరూ భయపడి నీ ఇష్టమమ్మా అని చెప్పి వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో నా ప్రార్థనకు ఫలితం దొరికింది. అటు మదర్ దగ్గర నుండి పర్మిషన్ ఇచ్చారు, ఇటు నా కుటుంబం ప్రక్కన నాకు పర్మిషన్ దొరికింది. ఈ రెండు కూడా దేవుని ప్రణాళిక ప్రకారం జరుగుతూ వచ్చాయి. సో 1987 నా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని పరీక్ష ఫలితాలు వస్తాయి అనుగా ఇంకా నేను సిస్టర్స్ దగ్గరికి వెళ్ళి, సిస్టర్స్ నన్ను మీ దగ్గరికి తీసుకోండి అని అడిగినప్పుడు సిస్టర్స్ వెంటనే
ఒక లెటర్ రాసి రావులపాలెం, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రావులపాలెంలో డాన్ బోస్కో కాన్వెంట్కి నన్ను పంపించారు. అప్పటికి నేను ఇంకా జ్ఞానస్నానం తీసుకోలేదు. జస్ట్ వెళ్ళి చూడు, వచ్చి చూడు అన్న విధానం ప్రకారం వెళ్ళి చూడని చెప్పి నన్ను పంపించారు. ఇక్కడకు వచ్చి నేను వారితో, ఇక్కడ హాస్టల్ ఉంది కాబట్టి రావులపాలెంలో హాస్టల్ ఉంది, బోర్డింగ్ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళతో పాటు ఉంటూ వారు ఏ విధంగా క్రమశిక్షణలో ఉంటూ ఉన్నారో అదే క్రమశిక్షణలో నేను ఫాలో అవుతూ సిస్టర్స్ తోటి ప్రార్థనలో పాల్గొంటూ అని నేర్చుకుంటూ ఉన్నాను. తరువాత ఇది చూసి సిస్టర్స్ మరలా నన్ను వెనక్కి పంపించి జ్ఞానస్నానం తీసుకోమని చెప్పి వారు లెటర్ రాసి ఇచ్చారు. అప్పుడు మా విచారణకర్తలు జాన్ వెటికనల్ గారు జ్ఞానస్నానం ఇవ్వడం జరిగింది. నా గాడ్ పేరెంట్స్ కూడా సిస్టర్ అల్మా గారు గాడ్ మదర్, ఫాదర్ జాన్ వెటికనల్ గాడ్ ఫాదర్గా ఉండి వారిద్దరి నాకు జ్ఞానస్నానం ఇవ్వడం జరిగింది. జ్ఞానస్నానం ఇచ్చిన తర్వాత నేను మరలా వెంటనే కాన్వెంట్కి రావడం జరిగింది. నేను ఎప్పుడైతే కాన్వెంట్కి వచ్చానో మా నాన్నగారు సిక్ అయ్యారు. ఒక 6 నెలలు నేను రావులపాలెంలో ఉన్నాను. ఈ 6 నెలల్లో కూడా మా తండ్రి చాలా అనారోగ్యానికి గురి అయ్యారు. మా అమ్మగారు అది చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. అయితే ఆమె నన్ను చూసి ఏమీ చెప్పకుండా ఊరికి చూడడానికి వచ్చానని చెప్పి ఆమె వెళ్ళిపోయారు. అయితే మా ఊరు వాళ్ళందరూ, మా బంధువులందరూ మా అమ్మగారితో చెప్పడం ఏంటంటే, వెళ్ళి అమ్మాయిని తీసుకురా, నాన్న చూస్తుంది, అది చూసైనా ఆయన బాగుపడతారని చెప్పారు. కానీ ఆమె వచ్చి చూసి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ రావులపాలెంలో సుపీరియర్, అక్కడ అల్మా సిస్టర్ గారు కంపానియన్స్, వాళ్ళ ఫ్రెండ్స్. అయితే ఈ సిస్టర్ గారు ఫోన్ చేసి అల్మా సిస్టర్ గారిని తిట్టడం, ఎందుకు అమ్మాయిని పంపించలేదు అని తిట్టడం. తర్వాత అల్మా సిస్టర్ గారు నాకేమీ తెలియదు, ఆమె ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదని ఆమె చెప్పడం. ఇలా సంభాషణ వారి మధ్యలో జరిగింది. ఆ తరువాత సిస్టర్ సుపీరియర్ గారు, ఐవి సిస్టర్ గారు నన్ను అడగడం జరిగింది, మీ అమ్మగారు వచ్చారు కదా నిన్ను తీసుకువెళ్ళడానికి, ఎందుకు వెళ్ళలేదు అని అడిగారు. నేనన్నా నాకేమీ చెప్పలేదండి సిస్టర్ అని చెప్పాను. సో అయితే ఆమె అడిగారు, నువ్వు ఇంటికి వెళ్తావా అని. నేను చెప్పాను, లేదు సిస్టర్ నేను ఇంటికి వెళ్ళను, నేను ప్రార్థన చేస్తానని చెప్పాను. సో ఇలా ఆ తర్వాత ప్రార్థనలు చేస్తూ ఉండగా ప్రార్థనల ద్వారా మా నాన్నగారికి ఆరోగ్యం కుదుట పడింది. ఆ తర్వాత 1988 నేను అస్సాం దిబ్రూగర్లోకి అస్పారెంటేట్లో జాయిన్ అయ్యాను. మొదటి తెలుగు అమ్మాయిగా జాయిన్ అయ్యాను. నాతో పాటు ఇంకా 4 అమ్మాయిలు వచ్చారు ఈ సభకి. అలా ఫస్ట్ స్టెప్ అయిపోయింది. పోస్టల్ ఎన్సీలో నేను అడుగుపెట్టాను. మరలా మా నాన్నగారికి చాలా ప్రమాదమైంది. ఆయనకి కడుపులో పూత వచ్చి ఈ టీబీ లేక మరి ఏ వ్యాధి నాకు కరెక్ట్గా తెలియదు, కానీ మా అమ్మగారు చెప్పడం, తరువాత చెప్పడం నేను విన్నాను. 2 సార్లు ఆపరేషన్ అయ్యింది, సక్సెస్ కాలేదు. 3వసారి కూడా తీసుకువెళ్ళినప్పుడు ఆ కుట్లన్నీ ఊడిపోయి ప్రేగులన్నీ బయటకు వచ్చేసాయి. ఇంటెస్టైన్ అంతా బయటకు వచ్చేసింది. ఇంకా డాక్టర్స్ అందరూ విడిచిపెట్టేశారు అని చెప్పారు. అయితే మా అమ్మగారు మాత్రమే సేవలు చేయడంలోనూ ఆ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్, ఈ హాస్పిటల్ ప్రత్యేకంగా మా నాన్నగారి ముందు మా కుటుంబ ఆరాధ్య దైవం ఫోటో ఉంది, వెంకటేశ్వర స్వామి ఫోటో. అయితే ఈ విషయం నేను దిబ్రూగర్లో ఉంటూ వారు ఫోన్ చేసి చెప్పారు, మీ నాన్నగారికి చాలా ప్రమాదం జరిగిందని చెప్పారు. మా మిస్ట్రెస్ సిస్టర్ రిచీనా ఐంట్ అడిగారు, అమ్మ నువ్వు ఇంటికి వెళ్తావా, మీ నాన్నగారిని చూస్తావని. నేను అన్నాను, లేదండి నేను ప్రార్థన చేస్తానండి అని చెప్పాను. 6 గంటలకి నేను చాపల్లో కూర్చుని ప్రార్థన చేయడం ప్రారంభించాను. అది ప్రొవిన్షియలేట్ కూడా. నా వెనుక ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు. ప్రొవిన్షియల్ సిస్టరు, వైస్ ప్రొవిన్షియల్ సిస్టరు, సుపీరియర్, మొత్తం అక్కడ ఒక 40 మంది సిస్టర్ల వరకు ఉండేవారు. వారందరూ కూడా నా వెనకాల కూర్చుని ప్రార్థన చేశారు. నాకు తెలియదు. నేను 2 గంటలు, రాత్రి 2 గంటలకి నేను ఆ ప్రార్థన నుండి లేచాను. వెనక్కి తిరిగి చూస్తే వారందరూ కూడా నాతో ఉండి ప్రార్థన చేస్తున్నారు. అది నాకు చాలా మోరల్ సపోర్ట్గా, చాలా బలం అనిపించింది. ఎందుకంటే ప్రార్థన ఏదైనా కూడా కదిలిస్తుంది. ప్రార్థన మనం ప్రార్థన చేసినప్పుడు భూమి కంపిస్తుంది,
అన్న విధానంగా ప్రార్థనల ద్వారా మా నాన్నగారికి ఆరోగ్యం కుదుటపడింది. ఆ ప్రార్థన చేసిన ఉదయమే మా నాన్నగారు చనిపోయాడు అని డాక్టర్స్ వ్యక్తం చేయబోయారు. అయితే ఆ వ్యక్తి మేల్కొని మా అమ్మగారు బాగా విసుగు చెంది నీరసం వచ్చి నిద్రపోతూ ఉంటే నాన్నగారి ప్రక్కన కూర్చుని ఆ స్పృహ లేని వ్యక్తి లేచి తన చేతితోటి మా అమ్మగారిని తడుతూ ఉన్నారు. అప్పుడు మా అమ్మగారు అనుకున్నారు, ఇది ఎవరు కాదు, నర్సెస్ వచ్చి మీ భర్త చనిపోయారమ్మని చెబుతున్నారేమని చెప్పి ఆమె షాక్ అయ్యి లేచి చూసేసరికి ఎవరు కాదు మా నాన్నగారు. ఏంటండి అని అడిగింది. అడిగినప్పుడు ఆ ఫోటో వైపు చూపించి, ఈ వెంకటేశ్వర స్వామి ఫోటోలో నేను యేసు ప్రభు తిరుహృదయ పటం చూసి ఆయన నాతో స్వయంగా మాట్లాడడం విన్నాను. ఏంటంటే నా పేరు పిలిచి నీవు నాకు కావాలి అని అన్న మాటలు, ఆ పలుకులు నేను విన్నాను అని అన్నారు. ఆ సమయం నుండి మా నాన్నగారికి పూర్తి ఆరోగ్యం వచ్చింది. ఇది 1990లో జరిగిన విషయం. 2010 వరకు కూడా ఆయన మరలా ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా మంచిగా జీవించారు. ఆ తర్వాత నేను అడగకుండానే వారికి వారు నేను మొదటి మాట పట్టు తీసుకునే ముందు మా అమ్మగారు నాన్నగారు జ్ఞానస్నానం పొందారు. దేవునికి స్తోత్రాలండి. ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం. ఎందుకంటే నేను ఇల్లు విడిచిపెట్టి బయటకు వస్తూ ఉండగా మా పెద్దన్నయ్య గారు, మా అన్నయ్య, చిన్న అన్నయ్య, నాన్నగారు, కుటుంబ సభ్యులందరూ చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వెళ్తున్నావు కానీ మమ్మల్ని మాత్రం నీతోటి రమ్మని పిలవవద్దు అని చెప్పారు. నేను ఎవరిని పిలవలేదండి. నేను చేసింది ప్రార్థన మాత్రం. నాతో పాటు మా సిస్టర్స్ ప్రార్థన చేశారు. ఎందుకంటే దేవాది దేవుడు, ఆల్మైటీ గాడ్, హీ ఈస్ ద ట్రూ గాడ్. అందుకనే ఆ పట్టంలో యేసు ప్రభు తిరుహృదయ రూపంలో ఉండి మా నాన్నగారిని పిలిచారు. ఎందుకంటే దేవుని స్వస్థత వారికి చేకూరింది. ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా ఆయనకి స్వస్థత చేకూరి ఆయనే స్వయంగా జ్ఞానస్నానం పొందటం జరిగింది. దాంతోపాటు మా అమ్మగారు కూడా జ్ఞానస్నానం పొందారు. ఇది ఇలా ఉండగా నేను నిత్య మాట పట్టు తీసుకునే ముందు 1998లో మే 3వ తారీఖు నల్లచెర్ల విచారణలో బిషప్ జాన్ ములగడ గారు, బిషప్ మాథ్యూ చెరియకొనెల గారు, తర్వాత ఏలూరు మేత్రాసనంలో ఉన్న గురువులు, మఠకన్యలందరూ కూడా వారి ఆధ్వర్యంలో నేను నిత్య మాట పట్టు స్వీకరించడం జరిగింది. ఎందుకంటే మొదటి తెలుగు సిస్టర్ ఈ సభలో, తర్వాత హిందూ అమ్మాయి సిస్టర్ అవడం, ఆ విచారణలో ఇంకా సిస్టర్స్ ఫాదర్స్ ఎవరూ లేకపోవడం మొదటి ఒకేషన్ అని చెప్పుకోవచ్చు. నేను మొదటి ఒకేషన్. అందుకని ఇతరులకు తెలియచేయడానికి, ఇతరుల యూత్కి ప్రేరేపణ రావడానికి మా విచారణ గురువు ఫాదర్ జాన్ పువతాని గారు మా మదర్ జనరల్ పర్మిషన్ అడిగి ప్రత్యేకంగా నా నిత్య మాట పట్టు మా విచారణలో జరిగేటట్లు చేయడం జరిగిందండి. ఆ సమయంలో మా పెద్దన్నయ్య గారు, పెద్ద వదిన గారు, వారి బిడ్డలు, మా చిన్నన్నయ్య గారు, చిన్న వదిన, వారి బిడ్డలు జ్ఞానస్నానం పొందడం జరిగింది. నేను వారితో కూడా చెప్పలేదు, రండి అని నేను ఎవరితోటి చెప్పలేదు. అది దేవుని కార్యం. దేవుడే వారిని పిలుచుకున్నారు. సో ఇప్పుడు వారు నా కుటుంబ సభ్యులందరూ కూడా కథోలికులు అయ్యారు. సో ఇది నాకు చాలా సంతోషకరమైన వార్త. నేను సిస్టర్ అయిన తరువాత షిలాంగ్లో పనిచేశాను, మేఘాలయ నజరేత్ హాస్పిటల్లో పనిచేశాను. అదేవిధంగా టిన్సుకియా, దిబ్రుగర్ అస్సాంలోను, క్రిందకి అస్సాంలో డుమ్ని అనే ప్రాంతంలో పనిచేశాను, అది నార్త్ ఈస్ట్లోను. ఆ తర్వాత నేను 1998కి ఆంధ్రప్రదేశ్కి వచ్చాను. అనంతపురంలో ఒక నర్స్గా, తర్వాత డాక్టర్ ఇన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్గా నేను పనిచేశానండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభు హస్తం
నాతో ఉంది. అనేక స్వస్థతలు ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా మహిళలు, పిల్లలు వారు స్వీకరించడం జరిగింది. అక్కడ నుండి నేను కేరళలోను, తమిళనాడులోను, కర్ణాటకలోను మరియు తెలంగాణలో కూడా నేను పనిచేయడం జరిగిందండి. అనేక రంగాల్లో నేను పనిచేశాను. పల్వెల్లో ఉండగా ప్రిన్సిపల్గా వేద వ్యాపకం ప్రచారం చేయడానికి, అదేవిధంగా బ్రిడ్జ్ స్కూల్కి సంబంధించిన విషయాల్లో కూడా నేను చూస్తూ ఉండేదాన్ని. ఎక్కడ ఏ పని చేసినా కూడా నా కోరిక ఒకటే, వేద వ్యాపకం చేయడం, సువార్త బోధించడం. ఎందుకంటే నన్ను మలిచిన దేవుడు గొప్ప దేవుడు. ఎక్కడ హిందూ కుటుంబం, ఎక్కడ ఈ వొకేషన్ పిలుపు, దైవ పిలుపు. నా జన్మ వృత్తాంతం మా తల్లి ప్రత్యేకంగా నేను చెప్పడం మర్చిపోయానండి. చిన్నప్పుడు పుట్టిన తరువాత ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళేవారు. తిరుపతి వెళ్ళినప్పుడు ఆ గుడి స్నానం చేసిన తర్వాత గుడి చుట్టూ 3 సార్లు తిరిగి వారు మాత్రమే, కుటుంబ సభ్యులు మాత్రమే గర్భగుడిలోకి వెళ్ళేవారు. నన్ను ఆ స్టెప్స్ దగ్గర ఉంచేసేవారు. ఎందుకంటే ఎక్కడ లోపలికి తీసుకెళ్తే ఈమె కూడా శిలారాయి అయిపోతుందేమని చెప్పి భయంతో నన్ను స్టెప్స్ దగ్గర విడిచిపెట్టేశారు. ఇదే అక్కడ విడిచిపెట్టిన దేవుడు తన సొంతంగా చేసుకున్నారు. ఈ వొకేషన్, గాడ్ ఈజ్ ట్రూ గాడ్ అండ్ హీ కాల్స్ హిస్ ఓన్. నేను మొట్టమొదటిగా సత్యోపదేశంలో నేర్చుకున్నది, మానవుడు ఎందుకు జన్మించాడు, లేక దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు అన్న విషయాన్ని నేను చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాను. ఈ 3 సంవత్సరాలు పిల్లలతో పాటు 1000 శవాలని మేము ప్రిపేర్ చేసి ఉన్నాం. అప్పుడు మా నాన్నగారు అన్నది ఏంటంటే, అమ్మో నాకు నరకం వద్దు, నాకు పరలోకమే కావాలి అని చెప్పారనమాట. నేను సిస్టర్ అయిన తరువాత చాలా సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. నేను సిస్టర్ అయిన తరువాత చాలా సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులారా, ఈ మట్ట జీవితము లేక కన్యాస్త్రీ జీవితం అంటే చాలా ఈజీ కాదు అనుకున్నట్టు. ఇది చాలా కష్టం. నేను సిస్టర్ అయిన తరువాత చాలా సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. ఫుడ్ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, మానసిక పరంగా కానీ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. కానీ ఏ ప్రాబ్లం కూడా నన్ను డిస్కరేజ్ చేయలేదు. ఒకటి ఏంటంటే, నేను సిస్టర్ అయ్యాను, సిస్టర్గానే మరణించాలి. అదే నా యొక్క పట్టుదల. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఒక మిస్సమ్మ అంటే ఒక దేవదూత, ఒక స్వర్గంలో ఉన్న ఒక దేవత. సో ఆ దేవతలాగానే నేను జీవించాలి.
దేవతలాగానే మరణించాలి అన్న నా పట్టుదల, నా కోరిక. దీనికి దేవుడు చాలా శక్తినిస్తూ ఉన్నారు, చాలా చేయూతనిస్తూ ఉన్నారు. తన వాక్యముతోటి నన్ను ప్రతిరోజు బలపరుస్తూ ఉన్నారు. తన దివ్య శరీరంతో నా శరీరానికి ఆయన చాలా శక్తినిస్తూ ఉన్నారు. ప్రతిరోజు దివ్య బలి పూజలో నేను స్వీకరిస్తున్న దివ్య సత్ప్రసాదము, ద్రాక్ష రసము ప్రభు యొక్క శరీర రక్తాలు. ఈ రెండు కూడా నాకు నిత్యముగా ఇచ్చే శక్తి. వేరేదేమీ లేదు. నా సొంతంగా నేనేమీ చేయలేదు. నేను మొట్టమొదటిగా సత్యోపదేశంలో నేర్చుకున్నది మానవుడు ఎందుకు జన్మించాడు, లేక దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు అన్న విషయాన్ని నేను చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో తెలియచేసేది ఏంటంటే, నీ క్షేమమును నేను ఎల్లప్పుడూ కోరుతున్నాను, కానీ నాకొక ప్రణాళిక ఉంది నీ కొరకు అని చెప్పి ఆ దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. అదే ఈ లోకంలో మనిషిగా దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ని ప్రేమించి సేవించి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇదే దేవుడు నా జీవితానికి, మీ జీవితానికి చేసేది. ప్రియమైన ప్రేక్షకులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, యువతులారా, మీకొక పిలుపుని నేను ఇస్తూ ఉన్నాను, మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఎంత చదువులు చదువుకున్నా, ఇంజనీరే కానివ్వండి, డాక్టరే కానివ్వండి, నర్స్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, ఐఏఎస్ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, ఎవరైనా సరే దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ని ప్రేమించి సేవించి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇది మన జీవితంలో తెలుసుకోలేకపోతే మనం చేసేదంతా కూడా వ్యర్థం. ఏ రిలీజియన్ అయినా తీసుకోండి, మనం చేయాల్సింది ఇది ఒక్కటే. ప్రతి రిలీజియన్ కూడా మనకు నేర్పించేది దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ని ప్రేమించి సేవ చేయండి. ఎందుకంటే పుట్టిన మనిషి గిట్టక తప్పదు. మట్టి నుండి వచ్చావు కాబట్టి మరలా మట్టిలోనికే వెళ్ళిపోతావు. సో అందుకని ప్రియమైన యువకులారా, మీకు నేను మనవి చేసేది ఏంటంటే, దేవుడు మీకు ఒక ప్రణాళికను తయారు చేసి ఉంచారు. బైబిల్ తెరిచి చూడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదువుకోండి. ప్రభు మీతో ఒక వార్త ఇస్తూ ఉన్నారు, మీకు సువార్తను అందచేస్తూ ఉన్నారు. నీ జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఉంటే, నీకు ఒక పిలుపు అనేది దేవుడు ఇస్తూ ఉన్నారు. చాలామంది తమ జీవితాలను తెలుసుకుని డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ ఆ జీవితాలను విడిచిపెట్టి దేవుని సేవకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ జీవితంలో నిజమైన అర్థం ఉంది. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ. వివాహం చేసుకుంటే భార్య, భర్త, 2 పిల్లలు, స్వార్థం, నా కుటుంబం, నేను. కానీ ఒక గురువుగా, ఒక కన్యాస్త్రీగా, ఒక లే బ్రదర్గా చేసేది ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నా ప్రజలు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా చెల్లెళ్ళు. ఇదే నాకు దేవుడు సమకూర్చింది. నేను అమ్మని, నాన్ని, 2 అక్కల్ని, 2 అన్నయ్యని విడిచిపెట్టాను. కానీ ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు 100% అమ్మలు, అన్నయ్యలు, అక్కలు, స్నేహితులు, బంధువులు, వీరందరూ దేవుడు నాకు ఇహలోకంలోనే సమకూర్చారు. పేదరిక జీవితం నుండి ఉన్నత స్థాయికి. ఉన్నత స్థాయి అనే పేదరికం ఏంటి? నా స్పిరిట్లో పేదరికం, నేను ఆలోచించే ఆలోచనలు పేదరికం, ఎప్పుడూ కూడా నెగిటివ్ యాటిట్యూడ్స్. కానీ ఒక కన్యాస్త్రీగా నేను సంపాదించుకున్నది ఏంటంటే హ్యావింగ్ పాజిటివ్ యాటిట్యూడ్స్. ప్రతి సిట్యువేషన్కి పాజిటివ్ యాటిట్యూడ్స్ని ఎలా ఆలోచించాలి, ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి, ప్రతి క్లిష్ట పరిస్థితిలో కూడా దేవుని ఆత్మచే ప్రేరేపణ చేయబడి, దేవుని ఆత్మతో చేయూతనిస్తూ, దేవుని ఆత్మతో చేతులు కలుపుతూ ముందుకు నడుస్తూ నా జీవితాన్ని ఒక అర్థవంతమైన జీవితంగా జీవిస్తూ ఇతరులకు సుమాతృకగా, ఇతరులకు ఆ శాంతిని, సమాధానాన్ని సమకూర్చే ఒక బిడ్డగా నన్ను మలుచుకున్నారు. నన్ను మలిచిన దేవునకు నా కృతజ్ఞత వందనాలు. ప్రియమైన ప్రేక్షకులారా,
యువతి యువకులారా, దేవుని యందు విశ్వాసం ఉంచి బైబిల్ తెరిచి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చూడండి. అది ఏమని తెలియచేస్తూ ఉంది అంటే, నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని, మీరు నాకు మొరపెట్టినప్పుడు నేను నీ మొర ఆలకిస్తాను. ప్రియమైన ప్రేక్షకులారా, ఇది ప్రతి వ్యక్తి విషయంలో జరిగేది. నేను మఠకన్యగా మొదటి మాట పట్టు 1991లో డిసెంబర్ 8వ తారీఖున నేను చేశాను. ఇది 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఈ 25 సంవత్సరాలు కూడా ఎక్కడ పని చేసినా, ఏది చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ గ్రామాలకి గృహ సందర్శన చేస్తూ ఉంటాను. ఈ గృహాల్లో వినిపించేది, కనిపించేది ఏంటంటే మనశ్శాంతి లేక, మనస్పర్ధలతోటి పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా, తల్లిదండ్రులు శోకంలో ఉండడం, ఒకరికి ఒకరు సహాయం చేయూత ఇవ్వడం కరువవుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి విన్నవించేది ఏంటంటే, అమ్మ మా కొరకు ప్రార్థన చేయండి, అమ్మ నా కొడుకు మాట వినట్లేదు ప్రార్థన చేయండి, అమ్మ నా భర్త మాట వినట్లేదు ప్రార్థన చేయండి, మాకు ఇది కావాలి అది కావాలి ప్రార్థన చేయండి. అవును, రిలీజియస్గా మఠ కన్యలుగా మేము మానవులకు దేవునికి మధ్యవర్తిగా ప్రార్థన చేయడానికి మేము ఉన్నది. అందుకనే మేము ఆహ్వానిస్తూ ఉన్నాను, రండి దేవుని పిలుపుని వినండి. చూడండి, నేను 2008వ సంవత్సరం నుండి 2010వ సంవత్సరం వరకు 3 సంవత్సరాలు బెంగళూరులో కరుణాశ్రయ హాస్పిస్, క్యాన్సర్ హాస్పిస్లో పనిచేశాను. ఈ 3 సంవత్సరాల్లో నేను నర్సింగ్ సూపరింటెండెంట్గా పనిచేశాను. నర్సింగ్ ట్రైనింగ్స్ ఇస్తూ పిల్లలకి వారిని సూపర్వైజ్ చేస్తూ ఉండేదాన్ని. ఈ 3 సంవత్సరాల్లో పిల్లలతో పాటు 1000 శవాలని మేము ప్రిపేర్ చేసి ఉన్నాం. వారు ఎవరు? చిన్న పిల్లలు, వయసు లేదు, 2 సంవత్సరాలు, సంవత్సరం, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 9వ తరగతి 10వ తరగతి చదివే విద్యార్థులు, ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్, పొలిటీషియన్స్, చాలా ఆస్తిపరులు, పేదవారు, అన్ని రకాల వ్యక్తులు తీసుకువచ్చి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. బిడ్డలందరూ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. హాస్పిస్ అంటే అది లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ పుళ్ళు పెద్దగా కాలీఫ్లవర్ మాదిరిగా తయారవుతాయి, క్యాబేజ్ మాదిరిగా తయారయ్యి వాటి నుండి పురుగులు వస్తూ ఉండే. ఈ పురుగులు తీసి డ్రెస్సింగ్ చేసి వారిని తయారు చేసి ఫీడింగ్ చేస్తూ ఉంటే, అమ్మా దేవుడు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు, మీరే దేవుడు అన్న మాట మేము వారి నోటి ద్వారా విన్నాము. చనిపోయినప్పుడు కొంతమందికి ఎవరూ లేరు కూడా, కానీ మరలా ఈ శవాలని పోలీసులకు అప్పగించి దహనం చేయడానికి ఇచ్చేవాళ్ళు. చూడండి, జీవితం అనేది మనం ఎటువంటి ఉద్యోగమైనా చేయొచ్చు, కానీ చివరికి ఏ స్థితికి చేరుకుంటామో మనకు తెలియదు. కానీ మనము సేవ చేసినప్పుడు వారు చూసేది, సేవలు అందుకునే వారు చూసేది దేవుణ్ణి. దేవుని ప్రతిరూపంగా మనం నిలబడాలి. నువ్వు ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్నావా? ఉద్యోగం చేయాలనుకుంటున్నావా? ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకుంటున్నావా? ఇవన్నీ కూడా ఒక కన్యాస్త్రీగా నువ్వు చేయవచ్చు, ఒక గురువుగా నువ్వు చేయవచ్చు, ఒక లే బ్రదర్గా, లే అపోస్తులుగా నువ్వు చేయవచ్చు.
దైవ పిలుపునందుకొని. ప్రియమైన ప్రేక్షకులారా, మీరు ఒక్కళ్ళు ఇద్దరు బిడ్డలతోటి మానివేస్తున్నారు, ఫ్యామిలీ నియంత్రణ పాటిస్తూ ఉన్నారు. అది దేవుని ప్రణాళిక కాదు. నా మనవి మీకు, బిడ్డల్ని కనండి. బిడ్డలు దేవుడిచ్చిన బహుమానం. ఇంటిలో 4-5 బిడ్డలు ఉంటే ఎంత సంతోషమో చూడండి. ఒక్క ఇద్దరు బిడ్డలతోటి అమ్మాయికి అమ్మాయి తోడు లేదు, అబ్బాయికి అబ్బాయి తోడు లేదు. తల్లిదండ్రులు చూస్తే ఇంటర్నెట్ తోటి, పనులతోటి, జాబులతోటి సతమతం అవుతున్నారు. పిల్లలకు ప్రేమను పంచటం లేదు. అందుకని మా ఆహ్వానం, మఠ కన్యకలుగా ఆహ్వానం, బిడ్డల్ని కనండి. దేవుడిచ్చిన బహుమానాన్ని మీరు నియంత్రణ పాటించకుండా స్వీకరించండి. ఫ్యామిలీ ప్లానింగ్ చేయొద్దు. అబోర్షన్లు చేయించుకోవద్దు. అబోర్షన్లు ఎంత భార్య భర్తలు ఉండి కూడా ఇంతమంది బిడ్డలు గర్భం వచ్చిన వెంటనే అబోర్షన్ చేస్తున్నారు. మహాపాపం. ఒక మనిషిని మీరు గర్భంలో చంపివేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులుగా దేవుడు ఇచ్చిన ఆ జీవాన్ని మీ చేతుల ద్వారా చంపుతూ ఉన్నారు. వద్దండి, చేయొద్దండి. ఆ రోదం పరలోకంలో వినిపిస్తూ ఉంది. ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రేక్షకులారా, మీరు ఎక్కువ బిడ్డల్ని కనేటట్లు ప్రోత్సహించండి. అబోర్షన్ని మీరు ఆపివేయండి. యువతి యువకులారా, దైవ పిలుపునందుకుని మీరు దేవుని సేవకు అంకితం కండి. ఎవరైతే దైవ పిలుపుకి సిద్ధంగా లేరో వారు దేవుని వాక్యాన్ని పఠిస్తూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ ప్రజాసేవలో నిమగ్నం అవ్వండి. అంటే నా రిలీజియస్ లైఫ్లో బాగా బాధ అనిపించింది. నేను ఇంటి దగ్గర నుండి నా తల్లిదండ్రులను విడిచిపెట్టిన తర్వాత మా నాన్నగారు అనారోగ్య గురి అవ్వడం, తర్వాత తిరిగి ఆయన స్వస్థత పొందటం, ఆ తర్వాత సిస్టర్ అయిన తర్వాత 2010 సంవత్సరం నేను తిరిగి మరలా రావులపాలెం డాన్ బోస్కోకి వచ్చాను. వచ్చి మాకు ఒక వింగ్ ఉంది, పీపుల్ యాక్షన్ ఫర్ రూరల్ అవేకనింగ్ అనే సంస్థలో, పారా సంస్థలో డీబీటెక్ షార్ట్ టర్మ్ కోర్సెస్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను డ్రాప్అవుట్ స్టూడెంట్స్కి. ఆ తరుణంలో మరి ఒకసారి మా నాన్నగారు చాలా సీరియస్ అయిపోయారు. అది ఏంటంటే ప్రత్యేకంగా సెప్టిసేమియా వచ్చింది. ఇంకా మనిషి ప్రతి రాజమండ్రి తీసుకువెళ్ళినా వాళ్ళు గేవ్ అప్. అదేవిధంగా ఎక్కడికి తీసుకువెళ్ళినా ఇంకా బ్రతకడని చెప్పారు. అయితే నేను మా దగ్గరలో కపిలేశ్వరపురం సిస్టర్స్ ఉన్నారు, వారి హాస్పిటల్ సెయింట్ ఆన్స్ హాస్పిటల్ విజయవాడలో ఉంది. అక్కడికి తీసుకువెళ్ళాను. తీసుకువెళ్ళిన తర్వాత మా ప్రొవిన్షియల్ సిస్టర్ ఐవి గారు కూడా నాతో పాటు వచ్చారు. మేమందరం కలిసి జీప్లో తీసుకుని వెళ్తే అక్కడ సిస్టర్స్, డాక్టర్స్ మొత్తం అందరూ కూడా ఆ వ్యాధి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అయితే నాకేమీ తెలియనట్టు ఇంకా అలా వింటూ ఉన్నాను. వింటూ ఉంటే వాళ్ళు అడ్మినిస్ట్రేటర్ సిస్టర్ అడిగారు, సిస్టర్ నేను చెప్పేది ఏమన్నా నీకు అర్థమవుతుందా అంటే, సిస్టర్ అనుకున్నారు నాకేమీ తెలియదు, మెడికల్ సైడు ఏ వ్యాధి ఏంటో తెలియదు, జస్ట్ అలా వింటున్నాను అనుకున్నారు. నేనేంటంటే అండర్ షాక్ అన్నీ తెలిసి మనిషి బ్రతకడానికి నాకు తెలుసు కూడా, ఇంకా నేను అలా జస్ట్ వింటూ ఉన్నాను. అప్పుడు నేను చెప్పాను, సిస్టర్ నేను కూడా నర్స్ని ప్లస్ ఐఎమ్ ఆల్సో డాక్టర్ ఇన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని చెప్పిన తర్వాత ఆమె విస్తురిపోయాను నన్ను చూసి. ఏంటమ్మా మరి ఏమి తెలియనట్టు అలా కూర్చున్నావని. ఇంకా నేను అన్నాను, సిస్టర్ అన్నీ మన చేతిలో లేదు, అంతా దేవుని చేతిలోనే ఉంది. నా నమ్మకం ఏంటంటే డాక్టర్స్ ద్వారా మళ్ళీ మా నాన్న మాకు దొరుకుతాడు అన్న ఆ కోరిక, ఆశ నాలో ఉంది. దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తారు అని చెప్పాను.
ఇంకా తర్వాత మాకు ప్రత్యేకంగా ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో ఇంకా నేనే మొత్తం సేవలు చేసుకుంటూ ఉన్నాను. ఐ థింక్ ఏ సిస్టర్కి కూడా ఈ అవకాశం రాదు. నాకు మా తల్లిదండ్రులకు 4 పిల్లలు వివాహం చేసుకుని ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ అవకాశం రాలేదు. నేను 15 రోజులు నాన్నగారితో ఉండి సేవలు చేస్తూ ఉండి తిరిగి ఆ మనిషి చనిపోయిన వ్యక్తిని మళ్ళీ దేవుడు ప్రాణం పోశారు. ఈ విధంగా ఇంకా మా నాన్నగారిలో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. ఎందుకంటే నేను పుట్టిన రోజును కూడా తను మా జీడి తోట నుండి ఇంటికి వస్తూ ఉండగా ఒక తాడి చెట్టు పడి తన తల మీద పడిపోబోయేది, జస్ట్ తప్పుకుని తన గండం తప్పిందంట. వచ్చిన వెంటనే మా అమ్మగారితో చెప్పారంట, అమ్మాయి పుట్టిన వేళ మంచిది, నాకు ప్రాణాపాయం తప్పింది. సో అప్పటి నుంచి తనకి చనిపోయే పరిస్థితి వచ్చినా కూడా నా కూతురు ఉందనే ధైర్యం ఆయనకి. సో ఈసారి కూడా తనకి ప్రాణాపాయం తప్పింది. అయితే మరలా 2013లో ఆయన మళ్ళీ సీరియస్ అయ్యారు. అప్పుడు నేను బెంగళూరు ప్రొవిన్షియల్ హౌస్లో వడకంలో ఉన్నాను. ఫోన్ వచ్చింది. సో ఫోన్లో మాట్లాడాను మా నాన్నగారితో. 2-3 రోజులు ఏమీ తాగకుండా ఉన్నారంట. అయితే నేను ఫోన్లో మాట్లాడేసరికి మళ్ళీ ఎప్పుడు లేని ఉత్సాహంతో ఆయన మాట్లాడడం ప్రారంభించారు, త్రాగడం ప్రారంభించారు లిక్విడ్. అయితే ఇంకా వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ మా నాన్నగారిని హేళన చేస్తూ ఉన్నారు. అంటే చిన్న కూతురు మాట చెప్తేనే మీరు చేస్తారు, ఆమె చెప్తేనే మీరు త్రాగుతారు అన్న మాటలో వినడం నేను ఇంకా లైట్గా తీసుకున్నాను. అంటే నాన్నగారు నన్ను చూడాలనే కోరికేమో, అందుకని సీరియస్ కాదని చెప్పి నేను లైట్గా తీసుకున్నాను. అయినా కూడా మా ప్రొవిన్షియల్ సిస్టర్ చెప్పారు, వెళ్ళమ్మా వెళ్ళి ఒకసారి చూసిరా, ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు మనతో ఉండరు కదా అని అన్నారు. అప్పుడు నేను ఇంటికి వచ్చేసరికి నన్ను చూసి ఎక్కడ లేని ఓపికతోటి ఫుల్ ఉత్సాహంతో ఆయన బెడ్ మీద 3 రోజులు పడుకున్న ఆయన లేచి మాట్లాడడం, సంతోషంగా మాట్లాడడం చూశాను. ఇంకప్పుడు నేను అనుకున్నాను, ఇది నిజమా కాదా, ఒకవేళ నిజమైతే చనిపోతారు, లేదు అంటే బ్రతుకుతారని. నేనేం చేశానంటే ఆధ్యాత్మికంగా తయారు చేయడం ప్రారంభించాను. ఒక 2 గంటలు ఆయనతో స్పెండ్ చేశాను. చెప్తూ పరలోకం నరకం గురించి చెప్పాను. పరలోకం ఎప్పుడు కూడా దేవదూతలు, పునీతులు అందరూ ఉండి పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ ఎటువంటి ప్రమాదం ఉండదు, ఎటువంటి కష్టం అనేది ఉండదు. అయితే నరకం ఏంటంటే నరకంలో పురుగు చావదు, అగ్ని ఆరదు, ఎప్పుడు కాలుతుంటూ ఉంటారు. ఇంకా మనం చేసిన పాపాలకి పాపాత్ములం అయితే నరకంలోకి వెళ్తాము, పుణ్యాత్ములం అయితే పరలోకానికి వెళ్తాము అని చెప్పాను. అప్పుడు మా నాన్నగారు అన్నది ఏంటంటే, అమ్మో నాకు నరకం వద్దు, నాకు పరలోకమే కావాలి అని చెప్పారనమాట. సో అయితే మీరు సిద్ధం కండి, మీరు మంచి పాప సంకీర్తనం చేసి దివ్య ప్రసాదం స్వీకరించి రెడీగా ఉండండి, దేవుడు పిలిస్తే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్పాను. సరేమా అన్నారు. అప్పుడు నేను అయితే నా పని పూర్తయింది కదా, నేను తిరిగి వెళ్ళనా అని అన్నాను. అప్పుడు అన్నారు, వెళ్ళిపోవడానికే వచ్చావా, అయితే మళ్ళీ రా. ఇంకా అదే మాట అనడం, మళ్ళీ రా అని అన్నారు. ఎందుకు మళ్ళీ రావాలి, మీరు బాగానే ఉన్నారు కదా, మరి నేను తిరిగి వెళ్ళి వడకంలో పాల్గొవాలి కదా అంటే, సరే మా మీ ఇష్టం, వెళ్ళి మళ్ళీ రండి అని చెప్పారు. ఇంకంతే నేను వెళ్ళిన మళ్ళీ 2వ రోజు ఫోన్ కాల్ వచ్చింది, నాన్నగారు చాలా సీరియస్గా ఉన్నారని. సో వచ్చేసరికి నేను వస్తూ ఉండగా, ఆఫ్కోర్స్ నాకు ట్రైన్ టికెట్ దొరకలేదు, బస్సులో వస్తూ ఉండగా నాకు ఫోన్లో చెప్పేది ఏంటంటే నాన్నగారికి చాలా సీరియస్గా ఉంది. అయితే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఇదిగో మీ అమ్మ మీ దగ్గర ఉంది, మీ అమ్మ మీ దగ్గర ఉంది అంటే మా నాన్నగారు నన్ను అమ్మని మాత్రమే పిలిచేవారు. వాళ్ళ అమ్మ నాలాగా ఉండేదంట, అందుకని అమ్మని పిలిచేవారు. సో అమ్మ దగ్గర ఉందని చెప్పి మా అమ్మగారు తన చెయ్యి నా చెయ్యిలాగా తన గుండె మీద పెట్టినప్పుడు తన గుండెకి హత్తుకుంటూ నా తల్లి నా దగ్గర ఉందని చెప్పి ప్రాణాన్ని విడిచిపెట్టారంట. ఇంకా అదే నాకు గిల్టీ ఫీలింగ్గా చాలా బాధేసింది. అయితే ఒక విషయం ఏంటంటే, పుట్టిన మనిషి తప్పకుండా గిట్టక తప్పదు. ఒక సంతృప్తి ఏంటంటే నాన్నగారు పరలోకంలో ఉన్నారు, ఆయన పూర్తిగా ఆధ్యాత్మికంగా తయారయ్యారు. మా విచారణ గురువు సేవియర్ ఫాదర్ కూడా వెళ్ళి ఆయనకి అవస్థాభ్యంగం ఇవ్వటం, ఆ అవస్థాభ్యంగంలో ఆయన పాప సంకీర్తనం చేసి దివ్య సత్ప్రసాదం స్వీకరించి ఆ తర్వాత మంచి ప్రార్థనలు చేసుకుంటూ ఏసయ్య ఏసయ్య అంటూ ప్రాణం విడిచారు.
సో ఇది నాకు ఒక గిల్టీ ఫీలింగ్గా కూడా అనిపించింది. ఎందుకంటే తండ్రి తను కావాలి అనుకున్నప్పుడు నేను దగ్గర లేకపోయాను. ఎందుకంటే ప్రొవిన్షియల్ సుపీరియర్ సిస్టర్స్ కూడా చెప్పారు వెళ్ళమ్మా వెళ్ళమ్మా అని, కానీ నేనే నెగ్లెక్ట్ చేశాను. అయితే తర్వాత నాకు చాలా బాధేసింది. ఎందుకంటే నలుగురు బిడ్డలు అన్నయ్యలు అక్కలు ఉన్నా కూడా తనకి నేనంటే చాలా ఇష్టం. దాని గురించి నాకు చాలా బాధేసింది. అయినా నాకు తృప్తి ఏంటంటే నాకు పరలోకంలో నాన్నగారు ఉన్నారు, నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆయన దేవుని సన్నిధిలో ఉన్నారు. అది నా తృప్తి. దేవుని దివ్య దర్శనం ఆయనకి ఉంది. సో ఇదే నా జీవితంలో చాలా బాధాకరమైన విషయం. ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన ప్రేక్షకులారా, ప్రియమైన సోదరి సోదరులారా, తల్లిదండ్రులారా, గురువర్యులారా, మఠకన్యలారా, మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియచేస్తూ ఈ నా జీవిత కథను విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను.